హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియో తులసి మొక్క అండి. చలికాలం మొదలవ్వంగానే చాలామంది ఇళ్లల్లో తులసి మొక్క ఎండటం, ఆకులు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మొక్కని సరిగ్గా గమనించకపోతే, ఇంకా జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్క అనేది పూర్తిగా ఎండిపోతుంది. నవంబర్ నెల రావడంతోనే చలికాలం మొదలవుతుంది కదా. ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పడిపోతూ ఉంటాయి. నవంబర్ నెల మొదలైన వెంటనే తులసి మొక్క పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే తులసి మొక్క ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా ఆకులన్నీ రాలిపోతే మొక్క చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చలికాలం అంతా మొక్క పచ్చగా ఉండడానికి మీరు ఏ ఏ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి, ఈ సీజన్లో తులసి మొక్క కొత్తవైతే తీసుకోకూడదండి. మొక్క నాటుకోవడానికి ఇదైతే కరెక్ట్ సీజన్ కాదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, రీపాటింగ్ కూడా చేయకూడదండి. అంటే మీ మొక్క చిన్న పాట్లో ఉంటే పెద్ద కుండీలోకి మార్చుకోవాలంటే కరెక్ట్ టైం కాదండి. ఈ సీజన్లో నర్సరీలో ఉన్న మొక్కలు కూడా అంత హెల్తీగా ఉండవండి. అలాగే పెస్ట్ అటాక్ అయ్యే ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి, స్టెమ్ ప్రూనింగ్ కూడా చేయకూడదండి. ఎందుకంటే కత్తిరించిన భాగం నుండి, అంటే కాండం నుంచి కూడా కొమ్మలు ఎండిపోయే అవకాశం ఉంది. దీని తర్వాత తులసి మొక్క పువ్వులను ఈ సీజన్లో పచ్చగా ఉంటే అస్సలు కట్ చేయకూడదండి. వాతావరణం అనేది మొక్కలకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే, మొక్క పెరుగుదలకు అనుకూలంగా సీజన్ ఏర్పడినప్పుడు, అంటే వర్షాకాలం, ఎండాకాలం, ఈ సమయంలో మాత్రమే ఈ పువ్వులను తొలగించవచ్చు. అలా చేయడం వల్ల మొక్కల్లో కొత్త చిగుర్లు, కొమ్మలు అయితే వస్తాయి. ఇంకా మొక్క కూడా గుబురుగా పెరగడానికైతే అవకాశం ఉంటుందండి. ఈ సీజన్లో మొక్క అనేది అయితే నిద్రావస్థకు చేరుకుంటుంది. గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పచ్చని పూలు తొలగించకండి. ఒకవేళ పూలు బాగా ఎండిపోయి ఉంటే ఎండిన పూలు మాత్రమే తొలగించండి. కొమ్మలు, ఆకులు డిస్టర్బ్ అవ్వకుండా ఆ ఎండిన పూలనైతే తొలగించండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, శీతాకాలంలో తులసి మొక్కకు ఎక్కువగా హాని కలిగించేది పొగమంచు, చలి అండి. ఈ చలి కారణంగానే ఆకులు రాలిపోవడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా వచ్చేలాగా పెట్టుకోండి. ఒకవేళ మొక్కని కదిలించడానికి లేదా ప్లేస్ మార్చడానికి వీలు కాకపోతే, వాతావరణం చల్లపడేటప్పుడు, అంటే డిసెంబర్, జనవరి ఈ నెలలో మొక్క మీద ఒక షేడ్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. దానివల్ల పొగమంచు అనేది ఆకుల మీద డైరెక్ట్ పడకుండా ఉంటుంది. ఈ సీజన్లో మొక్క ఎండిపోవడానికి మెయిన్ రీజన్, ఆకులు రాలిపోయి మొక్కకు కిరణజన్య సంయోగక్రియ జరగక, దానివల్ల ఫుడ్ తయారు చేసుకోలేక మొక్క బలహీనమయ్యి ఎండిపోతుంది. సో అందుకని మొక్క బలహీన పడకుండా దానికి కావాల్సిన, అంటే అది ఫుడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం 15 రోజులకు ఒకసారి అందిస్తూ ఉంటే కనుక మీ మొక్క కూడా మా మొక్కలాగా పచ్చగా గుబురుగా అయితే అవుతుందండి. వారానికి ఒక్కసారి అయినా సరే మట్టి లూజ్ చేయండి. ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది వేర్ల చివరి వరకు అంది మొక్క హెల్దీగా అయితే ఉంటుందండి. మనం వర్మీ కంపోస్టు ఏదైనా సరే, మనము ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే, వారానికి ఒకసారి మట్టిని అనేది ఇలాగా లూజ్ చేసుకుంటూ ఉండండి. ఈవినింగ్ టైంలో మొక్క మీద ఎలాంటి స్ప్రే, అంటే వాటర్తో కానీ దేంతో కానీ అయితే స్ప్రే చేయకండి. ఈ 3 విషయాలు మీరు పాటిస్తే మొక్క షాక్ నుండి బయటికి వస్తుంది. దీని తర్వాత మనం మంచి ఫెర్టిలైజర్ కనుక ఇస్తే మొక్క అనేది ఆకులు రాలకుండా హెల్తీగా గ్రో అవుతుంది. దీనికోసం మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొక్కకి ఈ టైంలో నైట్రోజన్ అనేది చాలా అవసరం అండి. ఇదైతే మనము టీ పౌడర్ అండి, వాడిన తర్వాత ఎండలో ఎండబెట్టేసుకొని దాన్ని తీసుకున్నాను. ఇంకా దానిలోకి అయితే బనానా పీల్ పౌడర్ అండి. ఈ బనానాలో పొటాషియం అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఒక చిన్న టీ స్పూన్ని పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇలాగా మనం వేసుకున్న ఈ 3 చక్కగా కలిసే విధంగా ఇలాగా మన చేత్తో కలిపేసుకోవాలండి. ఇలాగా కలిసిన దాన్ని అయితే ఒక స్పూన్ అండి 15 రోజులకు ఒక్కసారి మన మొక్కకు కనుక అందించామంటే
ఈ చలికాలంలో కూడా మన తులసి మొక్కను హెల్దీగా గ్రీన్గా బుషిగా అయితే మనము కాపాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక్క స్పూన్ అండి, ఒక స్పూన్ ఒక మొక్కకి వేస్తున్నాను. మళ్ళీ 15 రోజులకు ఒకసారి ఇలాగే వర్మీ కంపోస్ట్లో ఎప్సమ్ సాల్ట్ కలుపుకొని ఇయ్యొచ్చండి. వచ్చిన చిగుర్లన్నీ కూడా హెల్దీగా గ్రీన్గా అయితే వస్తాయండి. అలాగే మనం లిక్విడ్ రూపంలో కూడా ఈ బనానాని అయితే ఇచ్చుకోవచ్చండి. లిక్విడ్ రూపంలో మన తులసి మొక్కకి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఒక 3 రోజుల ముందే మనము వాటర్లో బనానాని ఇలాగ చక్కగా కలిపేసుకొని కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేది ఒక్క గ్లాస్ అండి, ఎక్కువగా అవసరం లేదు, ఒక గ్లాస్ అంతా మన మొక్కకి ఇచ్చుకుంటే అయితే సరిపోతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.